భారత క్రికెట్ జట్టులో ప్రవేశించాక గ్రౌండ్లో అడుగు పెట్టగానే బౌండరీలో మోత మోగించాడు ఈ ఆటగాడు. అతి కొద్ది కాలంలోనే కెప్టెన్ పదవిని అలంకరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఆయనే మహేంద్ర సింగ్ ధోని. అయితే ధోని ఈ మధ్య కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. దీంతో అభిమానులందరూ షాక్ అయ్యారు కూడా. కాకపోతే ఆటగాడిగా కంటిన్యూ అవుతానన్నాడు. అయితే కొద్ది రోజులుగా ధోని సరైన ఆట తీరు ప్రదర్శించకపోవడంతో సీనియర్ ఆటగాళ్ల నుంచి పలు విమర్శలు వస్తున్నాయి. రీసెంట్గా వెస్టిండీస్తో జరిగిన 3వ వన్డే మ్యాచ్లో తన మెరుగైన ఆట తీరుతో విమర్శలకు మళ్లీ బదులిచ్చాడు. మెయిన్ బ్యాట్స్మెన్లు ఒక్కొక్కరు పెవిలియన్ బాట పడుతున్న టైంలో ధోని విన్నింగ్ గేమ్ ఆడి 79 బంతుల్లో 78 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు ధోని. మ్యాచ్ చివరిలో కామెంటేటర్ ధోనిని ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. అందుకు ధోని ధీటైన సమాధానం చెప్పాడు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆటలో పరిణితి పెరుగుతోంది, రహస్యం ఏంటో అని అడిగాడు. ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు కామెంటేటర్. దీనికి ధోని, నేను వైన్ లాంటి వాడిని అంటూ సమాధానం ఇచ్చాడు. వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత కిక్ ఉంటుందని మనకు తెలిసిందే కదా. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ధోని తన ఆటతీరుతో అభిమానులకు మరింత కిక్ ఇస్తారని సంకేతం ఇచ్చారు. దీంతో పండగ చేసుకుంటున్నారు ధోని అభిమానులు. ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.